హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే ఫర్ లూప్ గురించి అయితే తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో ఒకసారి మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం ఒకసారి ఆ వీడియో చూసి మనం ఈ ఫర్ లూప్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే లూప్స్. ఈ లూప్స్ గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ లూప్స్ అంటే ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఒక సెవెరల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ కావాలనుకుంటే మనం ఈ లూప్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనం సెవెరల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ కావాలనుకుంటే ఈ లూప్స్ అనేది యూజ్ చేస్తాం. మనకి ప్రైమరీగా పైథాన్లో మనకి 2 లూప్స్ అయితే ఉండడం జరిగింది. ఒకటి వైల్ లూప్, ఇంకోటి ఫర్ లూప్ అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో వైల్ లూప్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ వైల్ లూప్ అంటే ఏంటంటే మనకి వైల్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని దాని పక్కన ఒక కండిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ కండిషన్ అనేది ఎప్పటి వరకు అయితే ట్రూగా ఉంటుందో అప్పటి వరకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది అన్నిసార్లు రిపీట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు మనకి ఈ వైల్ లూప్ వెళ్ళి మనకి బయటకు అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. దీన్ని మనం కామన్గా యూజ్ చేసే ప్యాటర్న్ వచ్చేసి మనం ముందుగా ఒక ఇనిషియలైజేషన్ అనేది ఒకటి తీసుకుంటాం. దాని తర్వాత టర్మినేషన్ కండిషన్, దాని తర్వాత అప్డేషన్. ఇవి మూడింటిని యూజ్ చేసుకొని ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎన్నిసార్లు రిపీట్ కావాలి అనేది చెప్తాం అనమాట. ఓకేనా. దీని తర్వాత ఈ వైల్ లూప్ని ఒక ఎగ్జాంపుల్ తోటి అయితే మనం అర్థం చేసుకున్నాం అనమాట ప్రీవియస్ వీడియోలో. ఇక్కడ ఏం చేసామంటే కౌంటర్ అనే ఒక ఇనిషియలైజేషన్ ఒక వేరియబుల్ని అయితే తీసుకోవడం జరిగింది. దీని తర్వాత ఆ కౌంటర్ని మనం అప్డేట్ అయితే చేయడం జరిగింది అనమాట. ఈ కౌంటర్ అనేది ఎందుకు అప్డేట్ చేస్తున్నాం అంటే ఈ కౌంటర్ ద్వారా మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది తెలుసుకోవచ్చు అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనం టర్మినేషన్ కండిషన్ అనేది ఇస్తున్నాం అనమాట. ఈ టర్మినేషన్ కండిషన్ అనేది ఎప్పుడైతే మనం 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు మనం ఆ బ్లాక్ ఆఫ్ కోడ్కి వెళ్ళి మనం బయటకు రావాలని చెప్తున్నాం అనమాట. ఈ వైల్ లూప్కి వెళ్ళి మనం బయటకు రావాలని అయితే చెప్తున్నాం అనమాట. ఎప్పుడైతే మనకి కౌంటర్ అనేది 3 అవుతుందో ఇప్పుడు మనకి కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో మనకి వైల్ లూప్ అనేది అంతటితోటి ఎండ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో ఇంకొకటి అయితే ఇవ్వడం జరిగింది, ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఏంటంటే మీకు ఒక ప్రీడిఫైన్గా ఒక ఇన్పుట్ ఇచ్చాము, అలాగే కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కోడ్లో ఒక చిన్న మిస్టేక్ అయితే ఉండడం జరిగింది అనమాట. ఆ మిస్టేక్ని ఐడెంటిఫై చేసినట్టయితే మీకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా అయితే ప్రింట్ చేయాలని అయితే చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా. ఇక్కడ అవుట్పుట్ ఏ విధంగా రావాలంటే మనకి ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ఒక్కొక్క లైన్లో ప్రింట్ చేయాలన్నమాట. ఇక్కడ పి అనేది ఒక లైన్, వై అనేది, టీ అనేది, ఈ విధంగా మనకి ఒక్కో లైన్లో అయితే ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ కోడ్లో ఉన్న మిస్టేక్ ఏందో ఐడెంటిఫై చేద్దాం. సో ఒకసారి ఈ కోడ్ని అయితే రన్ చేద్దాం. కానీ రన్ చేసినట్టయితే మనకి అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుందో తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు నేను దీన్ని రన్ చేసినట్టయితే మనకి అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇక్కడ నేను పైథాన్ అనేది ఇస్తున్నాను. పైథాన్ ఇక్కడ రన్ చేసినట్టయితే మనకి ఇక్కడ లాస్ట్ క్యారెక్టర్ అనేది రావట్లేదు అనమాట. మనకి హోంవర్క్ మాత్రమే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి లాస్ట్ క్యారెక్టర్ అనేది ఎందుకు రావట్లేదు, దీని పాసిబుల్ సొల్యూషన్స్ ఏందో చూద్దాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ -1 పెట్టడం వల్ల ఆ లాస్ట్ క్యారెక్టర్ అనేది ఇంక్లూడ్ అవ్వట్లేదు అనమాట. ఓకేనా. సో మనకి -1 తీసేసినట్టయితే ఆ కోడ్ అనేది కరెక్ట్గానే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఆ విధంగా కాకుండా మీరు లెస్ దాన్ ఈక్వల్ సింబల్ యూజ్ చేసినట్టయితే మనకి అప్పుడు కూడా మనకి ఆ కోడ్ అనేది కరెక్ట్గానే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఈ విధంగానే కాకుండా మీరు ఇప్పుడు ఈ కౌంటర్ అనేది 0 నుంచి కాకుండా ఒక స్టెప్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేసినా కానీ మనకి ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది కదా, అది అనేది కరెక్ట్గానే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మీరు +1 అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేసాం, మనకి పాసిబుల్ సొల్యూషన్స్ అయితే చూడడం జరిగింది. అందులో బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మనకి ఏదైతే రీడబిలిటీ అనేది చూడంగానే అర్థమవుతుందో అది అనేది మనం అయితే రాయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ మనకి రీడబిలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి కౌంటర్ అనేది 0 నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకేనా. ఆ 0 నుంచి స్టార్ట్ చేయడం వల్ల ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందో తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు -1కి స్టార్ట్ చేసినట్టయితే మనకి రీడబిలిటీ అనేది చాలా అర్థం కాదనమాట. సో మనకి ఎప్పుడైనా ఏదైతే సొల్యూషన్కి రీడబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుందో ఆ సొల్యూషన్ అయితే మనం అయితే చూజ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి అయితే కట్ చేసి మన VS కోడ్లో రన్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు మళ్ళీ మన VS కోడ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం ఈ -1 అయితే తీసేద్దాం. తీసేసి రన్ చేసినట్టయితే మనకి అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం పైథాన్ అయితే నేనైతే ఇన్పుట్ కింద అయితే ఇవ్వడం జరిగింది. చూసారు కదా, మనకి ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ఒక్కొక్క లైన్లో అయితే ప్రింట్ కావడం జరిగింది. పైథాన్ అనేది PYTHON ఈ విధంగా మనకి ఒక్కో లైన్లో ఒక్కొక్కటి అయితే ప్రింట్ కావడం జరిగింది అనమాట. ఓకేనా. దీని తర్వాత మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే ఫర్ లూప్. ఈ ఫర్ లూప్లో సీక్వెన్స్ అంటే ఏంది, అందులో సింటాక్స్, అలాగే రేంజ్. ఈ రేంజ్ అనే ఒక కొత్త థింగ్ గురించి అయితే తెలుసుకుందాం. అందులో ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని ఏ విధంగా జనరేట్ చేయాలి అనేది తెలుసుకుంటాం. అలాగే కోడ్ వాక్ త్రూ అంటే ఒక ప్రాబ్లం తీసుకొని దాన్ని ఏ విధంగా అప్రోచ్ కావాలి, దాన్ని సాల్వ్ చేస్తూ అందులో మనకి వచ్చే పాసిబుల్ మిస్టేక్స్ ఏందో తెలుసుకుంటాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి స్ట్రింగ్ అంటే ఏమనుకున్నాం, ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఉండి దాంట్లో మనకి డబుల్ కోటేషన్ మధ్యలో ఉన్నట్టయితే దాన్ని మనం స్ట్రింగ్ అనేది చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఆ స్ట్రింగ్ని ఈ విధంగా ఇండివిజువల్ క్యారెక్టర్ కింద రాసినట్టయితే ఇక్కడ PYTHO అని ఈ విధంగా రాసినట్టయితే ఈ విధంగా అయితే కనపడుతున్నాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఏంటంటే
మనకి కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది అన్నిసార్లు ఎగ్జిక్యూట్ కావాలన్నమాట. ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్నిసార్లు ఒక్కో బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కావాలన్నమాట. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ప్రీవియస్గా మనం ఇవన్నీ అయితే ఇవ్వడం జరిగింది. ఇనిషియలైజేషన్, టర్మినేషన్ కండిషన్, అప్డేషన్, ఈ 3 బేస్ చేసుకొని ఓన్లీ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? కానీ ఇంకా సింప్లిఫైగా ఏదైనా చేయొచ్చా అంటే డెఫినెట్గా చేయొచ్చు అనమాట. ఈ ఫర్ లూప్ని యూజ్ చేసుకొని అంత పెద్దగా కాకుండా మనం సింపుల్గా అయితే ఆ కోడ్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం ఫర్ లూప్ యొక్క సింటాక్స్ వచ్చేసి ముందుగా ఫర్ అనే ఒక కీవర్డ్ అయితే యూజ్ చేసుకోవాలి. దాని తర్వాత ఈచ్ అండర్స్కోర్ ఐటమ్ అని ఉంది కదా, ఇది ఒక వేరియబుల్. దీని తర్వాత ఇన్ అని ఉంది కదా, ఇన్ అనేది కూడా ఒక కీవర్డ్. దీని తర్వాత సీక్వెన్స్. ఇక్కడ సీక్వెన్స్ అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ స్ట్రింగ్ ఉండొచ్చు, సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఉండొచ్చు, ఇంకా సీక్వెన్స్గా వచ్చే వాటి గురించి మనం ముందుకు వెళ్తుంటే తెలుసుకుంటాం అనమాట. ఓకేనా? ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే వర్డ్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అని ఉంది కదా, పైథాన్లో ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో అన్నిసార్లు ఇందులో ఉన్న ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మీకు ఫర్ ఈచ్ అండర్స్కోర్ క్యార్ ఇన్ వర్డ్, ఈ వర్డ్లో కూడా మనకి ఈ పైథాన్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ పైథాన్లో ఎన్ని అయితే క్యారెక్టర్స్ ఉన్నాయో అన్నిసార్లు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలన్నమాట. ఇప్పుడు మనం సింపుల్గా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఏ విధంగా రన్ అవుతుందో తెలుసుకుందాం అన్నమాట. ముందుగా మనం ఇదే కోడ్ని మనం అలా చూసినట్టయితే వైల్ లూప్ని యూజ్ చేసుకొని చేసినట్టయితే మనం ఈ ఇనిషియలైజేషన్, టర్మినేషన్ కండిషన్, అలాగే అప్డేషన్ ఇవన్నీ మనం యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ ఫర్ లూప్లో అవేమీ అవసరం లేకుండా మనం అయితే చేయొచ్చు అనమాట. ఏ విధంగా ఇప్పుడైతే చూద్దాం. ముందుగా మనం వర్డ్ అనే ఒక వేరియబుల్ని అయితే తీసుకున్నాం. అందులో మనకి ఒక స్ట్రింగ్ని అయితే స్టోర్ చేసుకున్నాం. మనకి పైథాన్ అనే స్ట్రింగ్ని వర్డ్ లోపల స్టోర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్లో ఉన్నాం. ఇప్పుడు నేను సెకండ్ స్టెప్లోకి వచ్చినట్టయితే ఫర్ ఈచ్ అండర్స్కోర్ స్క్వేర్ ఇన్ వరల్డ్ అని ఉంది కదా, ఇప్పుడు మనకి పైథాన్, ఈ పైథాన్ అనేది వర్డ్ లోపల ఉంది కదా. ఇప్పుడైతే మనకి ఈ సెకండ్ స్టెప్లో ఫర్ లూప్ అనేది రన్ అవుతుందో ఇందులో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఈచ్ అండర్స్కోర్ క్యార్ లోపలైతే స్టోర్ కావడం జరుగుతుంది. ఈ వేరియబుల్ లోపలైతే స్టోర్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఈచ్ అండర్స్కోర్ క్యార్ లోపల మనకి పి అనేది స్టోర్ కావడం జరిగింది. ఎప్పుడైతే మనం థర్డ్ స్టెప్లోకి అయితే వచ్చామో దాన్ని అయితే ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఈచ్ అండర్స్కోర్ క్యార్ వేరియబుల్ లోపల ఏముంది, పి ఉంది కాబట్టి ఆ పీని అయితే ప్రింట్ చేయడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ మనం ప్రీవియస్ స్టెప్కి అయితే వెళ్తాం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే మనకి సెకండ్ క్యారెక్టర్ అనేది ఈచ్ అండర్స్కోర్ క్యార్ అని ఉంది కదా, ఈ వేరియబుల్ లోపల అయితే స్టోర్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఈ ఫర్ లూప్లో ఏమవుతుంది, ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ తీసుకున్నాం. ముందుగా ఫస్ట్ క్యారెక్టర్ అనేది అందులో స్టోర్ అయింది, దాని తర్వాత దాన్ని ప్రింట్ చేసాం. మళ్ళీ మనం ప్రీవియస్ స్టెప్కి వెళ్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ క్యారెక్టర్ అనేది అందులో అయితే స్టోర్ అవుతుంది. దీని తర్వాత మనం మళ్ళీ ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత మళ్ళీ ప్రీవియస్ స్టెప్కి వెళ్ళినప్పుడు మనకి ఇప్పుడు టీ అనేది ఆ ఈచ్ అండర్స్కోర్ క్యార్ లోపల అయితే స్టోర్ కావడం జరిగింది. మళ్ళీ మనం థర్డ్ స్టెప్కి వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని అయితే ప్రింట్ చేస్తున్నాం. మళ్ళీ మనం ఇప్పుడు హెచ్లోకి అయితే హెచ్ని అనేది స్టోర్ చేసుకున్నాం, మళ్ళీ దాన్ని అయితే ప్రింట్ చేసాం. మళ్ళీ ఇప్పుడు ఓన్ అయితే స్టోర్ చేసుకుంటున్నాం, మళ్ళీ ఓన్ అయితే ప్రింట్ చేసాం. ఈ విధంగా ఎన్నును కూడా మనం దాన్ని అయితే ప్రింట్ చేసుకుంటాం అనమాట. ఈ విధంగా మనకి ఫర్ లూప్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని, ఆ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి ఎన్ని అయితే ఉంటాయో అన్నిసార్లు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి కంప్లీట్ అవుతాయో అప్పుడు ఈ ఫర్ లూప్లో నుంచి మనం బయటకు వస్తాం అనమాట. ఆ ఫర్ లూప్ తర్వాత ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే అప్పుడు మనకి ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. ఏం స్టేట్మెంట్స్ లేనట్టయితే మనకి అంతటితోటి ఆ కోడ్ అనేది అయిపోతుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా మనకి ఫర్ లూప్ని యూజ్ చేసుకొని కూడా సింపుల్గా ఎలాంటి ఇనిషియలైజేషన్, అలాగే టర్మినేషన్ కండిషన్, అప్డేషన్ లేకుండా మనం ఈజీగా అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఒకసారి VS కోడ్లో దీని అయితే చేసి చూద్దాం, మనకి ఏ విధంగా రన్ అవుతుందో చూద్దాం అనమాట. ఇప్పుడు మనం ఈ వైల్ లూప్ని అయితే తీసేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక వర్డ్ అనే ఒక ఇన్పుట్ని అయితే తీసుకుందాం, ఒక స్ట్రింగ్ ఇన్పుట్ని అయితే తీసుకుందాం. ఇప్పుడు మనం ఫర్ లూప్ ఫర్ ఈచ్ అండర్స్కోర్ క్యార్ అనే ఒక వేరియబుల్ని అయితే తీసుకున్నాం. దాని తర్వాత ఇన్ అనే ఒక కీవర్డ్ అయితే తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం వర్డ్ స్ట్రింగ్ అయితే తీసుకున్నాం, ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది తీసుకున్నాం, సీక్వెన్స్ ఆఫ్ స్ట్రింగ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ క్యారెక్టర్స్, ఇప్పుడు అందులో ఎన్నైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అన్నిసార్లు మనం రిపీట్ కావాలనుకుంటాం అనమాట. ఓకేనా? ప్రింట్ ఆఫ్ ఈచ్ అండర్స్కోర్ క్యార్. ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే మనకి ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ఒక్కొక్క లైన్లో అయితే రావాలన్నమాట. ఇప్పుడు రన్ చేసి సార్ మనం పైథాన్ అనేది ఇచ్చినాను. ఓకేనా? చూసారు కదా, PY ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ అనేది మనకు ఒక్కొక్క లైన్లో అయితే రావడం జరిగింది అనమాట. మనం ఇంకొక స్ట్రింగ్ అయితే ఇచ్చి చూద్దాం. మళ్ళీ రన్ చేసి
వేరే స్ట్రింగ్ అయితే ఇద్దాం. ఇప్పుడు మనకి ప్రోగ్రామింగ్ అనేది ఇద్దాం. ఓకేనా. ఇప్పుడు మనకి ప్రోగ్రామింగ్ అనేది మనకి ఒక్కో క్యారెక్టర్ అనేది ఒక్కో లైన్లో అయితే రావాలన్నమాట. ఓకేనా. చూసారు కదా, మనకి ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ఒక్కొక్క లైన్లో అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఫర్ లూప్ అనేది ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ లేదా క్యారెక్టర్స్ని తీసుకొని మనకి ఎన్ని అయితే అందులో ఐటమ్స్ ఉంటాయో అన్నిసార్లు ఆ కండిషనల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మన స్టైల్లోకి వచ్చినట్టయితే ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక స్ట్రింగ్ని ఏ విధంగా రిపీట్ చేయాలి అంటే అందులో ఉన్న క్యారెక్టర్స్ ఎన్ని అయితే ఉంటాయో అన్నిసార్లు రిపీట్ చేయడం నేర్చుకున్నాం అనమాట. అలాగే ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని తీసుకొని అందులో ఉన్న నెంబర్స్ ఎన్ని అయితే ఉంటాయో ఐటమ్స్ అనేవి ఎన్ని అయితే ఉంటాయో అన్నిసార్లు కండిషనల్ బ్లాక్ అనేది ఏ విధంగా రిపీట్ చేయాలనేది తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఆల్రెడీ సింటాక్స్ అనేది తెలుసు, కానీ ఇక్కడ మనకి తెలియదు ఏంటంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది ఏ విధంగా జనరేట్ చేయాలి అనేది తెలియదు అనమాట. ఓకేనా. దానికోసం మనం ఏం యూజ్ చేస్తామంటే ఈ రేంజ్ అనే ఒక ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. ఈ రేంజ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసుకొని ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేయొచ్చు అనమాట. ఎక్కడి నుంచి 0 నుంచి n-1 వరకు. ఓకేనా. ఈ రేంజ్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి 0 నుంచి n-1 వరకు మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తోటి అయితే దీన్ని అయితే అర్థం చేసుకుందాం. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూసినట్టయితే రేంజ్ ఆఫ్ 5 అని ఇచ్చినప్పుడు మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనుకున్నాం, 0 నుంచి కదా. ఇక్కడ 0 నుంచి n-1 1 2 3 4 దానికైతే రావడం జరుగుతుంది. ఈ 5 అనేది ఇంక్లూడ్ కాదనమాట. ఓకేనా. దీని తర్వాత ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఫర్ నెంబర్ ఇన్ రేంజ్ ఆఫ్ 3 ఈ 3 అనేది ఇచ్చినప్పుడు మనకి 0 నుంచి 2 వరకు మాత్రమే రన్ కావడం జరుగుతుంది అనమాట. మనకి 3 అనేది ఇంక్లూడ్ కాదు. సార్ మనం మన VS కోడ్లో కూడా చేసి అయితే చూద్దాం. మనం ఏం చేద్దాం, ఫర్ నెంబర్ ఇన్ రేంజ్ ఆఫ్ 3 అనేది ఇద్దాం. ప్రింట్ ఆఫ్ నెంబర్. మనకి ఏం కావాలి, 0 నుంచి 2 వరకు అయితే రావాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు నేనైతే రన్ చేశాను. చూసారు కదా, మనకి 0 నుంచి 2 వరకు అయితే రావడం జరిగింది. అలాగే ఇక్కడ మీకు ఒకవేళ 6 వరకు కావాలనుకున్నాను అనుకోండి, 0 నుంచి 5 వరకు అయితే రావడం జరుగుతుంది అన్నమాట. మళ్ళీ రన్ చేసినట్లయితే మనకి 0 నుంచి 5 వరకు ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా. మళ్ళీ మన స్లైడ్లోకి వెళ్ళినట్టయితే దీని తర్వాత మనకి ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పటివరకు నేర్చుకున్న కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ప్యాటర్న్ అనమాట. ఓకేనా. రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ప్యాటర్న్ అయితే చేద్దాం. ఇక్కడ మనకి ఒక ఇంటీజర్ నెంబర్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మనకి ఇంటీజర్ నెంబర్ వచ్చేసి 4. ఇక్కడ మనకి 4 అనే ఒక ఇంటీజర్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ముందుగా ఫస్ట్ లైన్లో ఒక స్టార్, సెకండ్ లైన్లో 2 స్టార్స్, దాని మధ్యలో మనకి స్పేసింగ్ అయితే రావడం జరిగింది. థర్డ్ లైన్లో 3 స్టార్స్, అలాగే ఫోర్త్ లైన్లో 4 స్టార్స్ అనమాట. ఎప్పుడైతే మనకి ఈ ఇంటీజర్ నెంబరు అలాగే ఈ నెంబర్ ఆఫ్ స్టార్స్ అనేది ఈక్వల్ అవుతాయో అప్పుడు మనం ఆ కోడ్ అనేది స్టాప్ చేయాలన్నమాట. ఓకేనా. ముందుగా మనం ఈ క్వశ్చన్ అనేది డీటెయిల్గా అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి క్వశ్చన్లో ఏంటంటే ముందుగా మనకి ఇన్పుట్ ఫార్మాట్ వచ్చేసి ఒక ఇంటీజర్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటీజర్ నెంబర్ అయితే 3 ఉందనుకోండి, మనకి స్టార్స్ అనేవి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టార్ అనేది ప్రింట్ ఇవ్వాలన్నమాట. ముందుగా ఒక స్టార్, దాని తర్వాత 2 స్టార్స్, దాని తర్వాత 3 స్టార్స్. ఈ నెంబర్ ఆఫ్ స్టార్స్ అనేవి మనకి ఇచ్చిన నెంబర్ ఆఫ్ స్టార్స్ తోటి ఈక్వల్ అయ్యాయి అనుకోండి ఇంటీజర్ తోటి, అప్పుడు మనం ఆ లూప్ని అయితే స్టాప్ చేయాలన్నమాట. మనకి అవుట్పుట్లో ప్రతి స్టార్ మధ్యలో స్పేసింగ్ అయితే ఉండాలి. ఓకేనా. దీన్ని ఏ విధంగా చేయాలో ఒకసారి మన సొంతంగా మన VS కోడ్లో అయితే చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం తెలిసిన ఫార్మాట్ ఏంది, మనం ఇప్పుడు లూప్ చూడకుండా చేసామనుకోండి, రిపీటెడ్ బ్లాక్ ఏందో తెలుసుకుందాం అనమాట. ముందుగా ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ మధ్యలో స్టార్. ఈ స్టార్స్ అనేవి రిపీట్ కావాలంటే మనం ఏం యూజ్ చేస్తాం, రిపిటేషన్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం 1 ముందుగా మనకి ఒక స్టార్ కావాలనుకున్నాం కదా. దీని తర్వాత ఒక ఇన్పుట్ అనేది 4 అనేది తీసుకున్నాం అనుకోండి, అజ్యూమ్ చేసుకోండి. ప్రింట్ ఆఫ్ ఇప్పుడు మనం డబుల్ కోట్స్ మధ్యలో స్టార్ స్పేస్ స్టార్. ఇప్పుడు మనకి సెకండ్ లైన్లో ఎన్ని స్టార్స్ కావాలి, 2 స్టార్స్. ఈ విధంగా మనం ఒక 4 స్టార్స్ అయితే ప్రింట్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాం, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఇక్కడ మనం 3, ఇక్కడ 4. ఓకేనా. ఇప్పుడు మనం రన్ చేసి ఏమవుతుందంటే ఫస్ట్ లైన్లో ఒక స్టార్ వస్తుంది, సెకండ్ లైన్లో 2 స్టార్స్, థర్డ్ లైన్లో 3 స్టార్స్, ఫోర్త్ లైన్లో 4 స్టార్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ రన్ చేసినట్టయితే చూసారు కదా, మనకి ఒక రైట్ యాంగులర్ ట్రయాంగిల్ అయితే రావడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మనం చూసినట్టయితే
మనం ఏం చేస్తున్నాం, మీరు ఇక్కడ ఒకటి చూసినట్టయితే ఇప్పుడు మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది యూజ్ చేసుకొని మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట ఈ స్టార్స్ అనేది. ఓకేనా? ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ కావాలనుకుంటే మనకి ఏముంటాయి, ఈ రేంజ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మనకి వెంటనే ఈ ప్యాటర్న్ చూడంగానే మనలో ఒక లాజిక్ అనేది బిల్డ్ కావాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఫర్ లూప్ని యూజ్ చేసుకొని ఏ విధంగా చేయాలో చూద్దాం అనమాట. ఇప్పుడు ఫర్ లూప్ని యూజ్ చేసుకొని ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం దానికోసం ఒక ఇంటిజర్ ఇన్పుట్ తీసుకోవాలనుకున్నాం కదా. సో ఒక ఇన్పుట్ అయితే తీసుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఒక ఇన్పుట్ అయితే తీసుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఫర్ నమ్ ఇన్ రేంజ్ ఆఫ్ n అనేది ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను రేంజ్ ఆఫ్ n ఇస్తున్నాను. ఇక్కడ మనకి ఏం జనరేట్ అవుతాయి, ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అయితే అనమాట. ఇప్పుడు ఎన్లో 4 ఇచ్చామంటే 0 నుంచి 3 వరకు అయితే జనరేట్ అవుతాయి అనమాట. ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి, మనకి రిపీటెడ్ బ్లాక్ ఏంది, మనకి ప్రింట్ కదా. ప్రింట్ ఆఫ్ డబుల్ కోర్స్ మధ్యలో స్టార్ స్పేస్ మళ్ళీ రిప్లేషన్ ఆపరేటర్. ఇప్పుడు మనకి దేంతో మల్టిప్లై చేయాలి, ఆ నెంబర్లో మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్ అయితే ఉండడం జరిగింది కదా. ఇప్పుడు మనం నమ్ అనే దాంతో అయితే ఈ వేరియబుల్ తోటి అయితే మల్టిప్లై చేయాలన్నమాట. ఇప్పుడు మనకి ఫస్ట్గా ఏముంటుంది, నమ్లో 0 అయితే రావడం జరుగుతుంది. 0తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది అవుట్పుట్, ఏం రాదనమాట. సో మనం ఇక్కడ దేని నుంచి స్టార్ట్ చేయాలంటే num+1 తోటి అయితే స్టార్ట్ చేయాలన్నమాట. num+1 తో స్టార్ట్ చేసినప్పుడు అయితే ఫస్ట్ లైన్లో మనకి స్టార్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ లైన్లో మనకి ఒక స్టార్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఇప్పుడు నమ్ అనేది 0 ఉన్నప్పుడు, అదే నమ్ అనేది 1 అయినప్పుడు, ఈ నమ్లో మనకి ఈ వేరియబుల్లో మనకి 1 ఉన్నప్పుడు మనకి num+1 అంటే 1+1 మనకి సెకండ్ లైన్లో మనకి 2 స్టార్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఎన్ స్టార్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. మనం ఎన్ని అయితే ఇస్తామో ఒక స్టెప్ బై స్టెప్ ఎన్ స్టార్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి అయితే మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఒకసారి రన్ చేసినట్టయితే ఇప్పుడు మనకి ఒక ఇంటీజర్ నెంబర్ అయితే ఇవ్వమంటున్నారు. ఒకసారి 5 అని ఇచ్చినట్టయితే మనకి స్టెప్ బై స్టెప్ 5 రోస్ అయితే రావాలి. మనకి లాస్ట్ రోలో మనకి 5 స్టార్స్ అయితే ఉండాలన్నమాట. ఓకేనా? ఇక్కడ ఓకేనా? ఇక్కడ మిస్టేక్ ఏంది, ఇక్కడ మనకి పారాంథసిస్ లోపల అయితే ఇవ్వాలన్నమాట. బ్రాకెట్ లోపల అయితే ఇవ్వాలి. మళ్ళీ రన్ చేసినట్టయితే ఇక్కడ మనం ఒక నెంబర్ అయితే 5 అనేది ఒక ఇంటిజర్ నెంబర్ అయితే ఇద్దాం. చూసారు కదా, ఇక్కడ నేను ఇంటిజర్ నెంబర్ ఇచ్చినప్పుడు చూడండి, ఫస్ట్ రోలో ఒక స్టార్, సెకండ్ రోలో 2, థర్డ్ 3, ఫోర్త్ రోలో 4, అలాగే ఫిఫ్త్ రోలో మనకి 5 స్టార్స్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా మీరు ఒకవేళ ఈ 1 అనేది పెట్టలేదు అనుకోండి, మీకు లాస్ట్ రోలో రాదనమాట. మీకు ఓన్లీ 4 రోస్ మాత్రమే రావడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి రన్ చేసి చూపిస్తాను. మనం ఆ 1 అనేది తీసేసినప్పుడు మనకి ఇప్పుడు 5 అనేది ఇచ్చామనుకోండి ఇంటీజర్, ఇప్పుడు మనకి చూసారు కదా ఓన్లీ మనకి 4 రోస్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే మనకి ఫస్ట్ రో అనేది 0 ఉండడం వల్ల మనకి ఆ రో అనేది ఎగ్జిట్ అయిందనమాట, పోవడం జరిగింది. సో మనకి ఇక్కడ 1 అనేది పెట్టాలన్నమాట. ప్లస్ 1 తోటి అయితే స్టార్ట్ చేయాలి. ఓకేనా? రన్ చేసినట్టయితే ఇప్పుడు మనకి ఒక 4 అని ఇచ్చామనుకోండి, ఇక్కడ ఒక ఇంటీజర్ వచ్చేసి 4 అని ఇచ్చినప్పుడు చూసారు కదా మనకి 4 స్టార్స్ అయితే ప్రింట్ కావడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనం ఏం చేసాం, ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని జనరేట్ చేసాం. కానీ దాన్ని రిపీటెడ్గా ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి 1+1 చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఇక్కడ మనకి వచ్చే ప్రాబ్లం ఏంది, మనం ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అవ్వాలా అంటే ఈ రేంజ్ అనేది ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అవ్వాలా అంటే అట్లానే ఏం లేదనమాట. మనకి నచ్చిన నెంబర్కి వెళ్ళి అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి ఈ రేంజ్ అనేది మనం నచ్చిన నెంబర్కి వెళ్ళి అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. 0 నుంచి కాకుండా మనం నచ్చిన నెంబర్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ నెంబర్ ఇచ్చి దాని తర్వాత కామా ఎండ్ అనే నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ కూడా మనకి ఎండ్ నెంబర్ అనేది ఇంక్లూడ్ కాదనమాట. ఆ స్టార్ట్ నుంచి ఎండ్ -1 వరకు మాత్రమే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇప్పుడు స్టార్ట్ 5 నుంచి మీరు స్టార్ట్ కావాలనుకుంటారు, అలాగే 10 దగ్గర మీరు ఎండ్ కావాలనుకుంటున్నారు, కానీ ఎండ్ అనేది ఇంక్లూడ్ అవ్వదు. మనకి 9 వరకు అయితే అవుట్పుట్లు అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసినట్టయితే 5, 6, 7, 8, 9 అనే ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ కావడం జరిగింది. ఓకేనా? దీని తర్వాత మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి ఫర్ నెంబర్ ఇన్ రేంజ్ ఆఫ్ 5, 8 అంటే 8 అనేది ఇంక్లూడ్ కాదనమాట. మనకి 7 వరకు అయితే రావడం జరుగుతుంది. మనకి నెంబర్ ప్రింట్ చేసినప్పుడు ముందుగా నెంబర్లో ఏం స్టోర్ అవుతుంది, 5 అనేది ఉంటుంది, 5 అనేది ప్రింట్ అవుతుంది. దీని తర్వాత 6 అనేది రావడం జరుగుతుంది, 6 అనేది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత 7 అనేది 7 వరకే లాస్ట్ అవుతుంది అనమాట, n-1 వరకే లాస్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి మన VS కోడ్లో అయితే చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీని అయితే కామెంట్లో పెడదాం. ఇప్పుడు మనం ఫర్
ఎన్ని రేంజ్ ఆఫ్ 5 నుంచి కదా 5 నుంచి మనం ఒక 10 నెంబర్స్ అయితే జనరేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ ఎన్ చేసినప్పుడు మనకి 5 నుంచి 9 వరకు అయితే రావాలన్నమాట అవుట్పుట్ వచ్చేసి. ఇక్కడ నేనైతే రన్ చేసినట్టయితే చూసారు కదా 5, 6, 7, 8, 9 వరకు అయితే రావడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా మీకు ఎక్కడి నుంచి కావాలనుకున్నా కానీ మీరైతే అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు అనమాట. కానీ ఎండింగ్ అనేది n-1 వరకు అయితే రావడం జరుగుతుంది. దీని తర్వాత మనం ఇప్పుడు ప్రాబ్లం చేసాం కదా, దాన్ని మనం మళ్ళీ ఎడిట్ అయితే చేద్దాం అనమాట. ఇప్పుడు మనకి 0 నుంచి కాకుండా 1 నుంచి అయితే స్టార్ట్ చేద్దాం ఈ స్టార్ట్స్ని. అప్పుడు మనకి ఈ కౌంటర్ +1 అనేది పెట్టాల్సిన అవసరం లేదనమాట. ప్రీవియస్గా పెట్టాం కదా num+1 అనేది, ఆ విధంగా పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా, ఇక్కడ ఏంటంటే n+1 అనేది చేయాలన్నమాట. ఎందుకంటే మనకి ఆ లాస్ట్ నెంబర్ కూడా ఇంక్లూడ్ కావాలి కాబట్టి మనం ఏం అనుకున్నాం, ఎండ్ అనేది ఇంక్లూడ్ కాదనుకున్నాం కదా, n-1 వరకు వస్తుంది. కానీ మనకి లాస్ట్ నెంబర్ కూడా ఇంక్లూడ్ కావాలి కాబట్టి n+1 అనేది పెట్టడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, దీన్ని మనం ఒకసారి VS కోడ్లో అయితే చేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం ఈ కోడ్ని అయితే రన్ చేద్దాం. రన్ చేసి ఒక ఇంటీజర్ నెంబర్ అయితే ఇద్దాం. ఇప్పుడు మనం 5 అనేది ఒక నెంబర్ అయితే ఇద్దాం. ఇప్పుడు మనకి 5 స్టార్స్ అనేది రావాలన్నమాట. 5 రోస్ వచ్చి ఒక్కొక్క రోకి ఒక్కొక్క స్టార్ అనేది ఇంక్రీజ్ అవుతూ రావాలన్నమాట. చూసారు కదా, ఫస్ట్ రోలో 1 స్టార్, 2, 3, 4, 5 ఈ విధంగా మనకి స్టార్స్ అనేది రిపీట్ అవుతున్నాయి అనమాట. ఓకేనా, దీని తర్వాత మనకి ఏముంది, ఇక్కడ మనం కామన్గా చేసే మిస్టేక్ వచ్చేసి ఇక్కడ మనం n+1 పెట్టడం అనేది మర్చిపోవచ్చు అనమాట. ఇక్కడ ఎప్పుడైనా n+1 పెట్టకపోతే మనకి ఒక రో అనేది మిస్ అవుతుంది అనమాట. మనకి ఓన్లీ 3 రోస్ మాత్రమే రావడం జరుగుతుంది. సో ఈ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు అనమాట. ఎప్పుడైనా మనం లాస్ట్ నెంబర్ ఇంక్లూడ్ కావాలనుకుంటే, ఆ ఎండ్ నెంబర్ అనేది ఇంక్లూడ్ కావాలనుకుంటే మనం ఇక్కడ n+1 అనేది యాడ్ చేయాలన్నమాట. ఓకేనా, మనం ఈ వీడియోలో ఏమి నేర్చుకున్నాం అంటే సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ ఆఫ్ స్ట్రింగ్స్ని ఏ విధంగా రిపీట్ చేయాలి, ఫర్ లూప్ని యూజ్ చేసుకొని ఒక సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ ఎన్నైతే ఐటమ్స్ ఉంటాయో అన్నిసార్లు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి అని అయితే తెలుసుకోవడం జరిగింది. అలాగే రేంజ్, ఈ రేంజ్లో ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని ఏ విధంగా జనరేట్ చేయాలి, అలాగే ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి, ఆ స్టార్టింగ్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే మనం నేర్చుకున్న కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ చేసాం. అందులో పాసిబుల్ మిస్టేక్స్ ఏందో కూడా చూడడం జరిగింది అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈ వీడియోలో ఏమేమైతే నేర్చుకున్నామో వాటిని ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో దీన్ని బేస్ చేసుకొని ప్రీవియస్గా అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయడానికి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ ప్రాక్టీస్ చేయకుండా ఓన్లీ వీడియో చూస్తే మాత్రం మీకు అనేది ఎలాంటి యూజ్ ఉండదు అనమాట. మీకు ఎలాంటి లాజిక్ అనేది బిల్డ్ కాదనమాట. ఓకేనా, దీని తర్వాత మీ ఫీడ్బ్యాక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి అనమాట. ఇంకా ఏమైనా అడిషనల్గా కావాలనుకున్నా కానీ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరైతే కామెంట్ అయితే చేయండి అనమాట. మీకు ఈ వీడియోలో మీకు ఇచ్చే ఒక టాస్క్ ఏంటంటే, ఒక ఛాలెంజ్ ఏంటంటే, మీకు ఇనిషియల్గా ఒక ఇన్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్పుట్ అలాగే ఒక కోడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటంటే మనకి ప్రతి క్యారెక్టర్ మధ్యలో ఒక ఐఫోన్ అయితే రావాలన్నమాట. ఓకేనా, ఈ కోడ్లో ఒక చిన్న మిస్టేక్ అయితే ఉండడం జరిగింది. ఆ మిస్టేక్ ఏందో మీరైతే ఐడెంటిఫై చేయండి అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ.